ఈరోజు మనము 10th క్లాస్ యూనిట్కు సంబంధించి 5th యూనిట్ సోషల్ ఇష్యూస్ ఉంది కదా. 5th యూనిట్లో సోషల్ ఇష్యూస్లో సి రీడింగ్ ద అబాండన్డ్ పోయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సి రీడింగ్ 5th యూనిట్ 10th క్లాస్ ఇంగ్లీష్. అబాండన్డ్ అంటే ఏంది? లెఫ్ట్ సంథింగ్ ఆర్ సంబడి ఫర్ ఎవర్. లెఫ్ట్ సంథింగ్ ఆర్ సంబడి ఫర్ ఎవర్. దేనినైనా శాశ్వతంగా వదిలివేయడం, మళ్ళీ తీసుకోకుండా శాశ్వతంగా వదిలివేయడం అనేది దీని యొక్క అర్థం. అబాండన్డ్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. అయితే మీకు టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇది వరకు కనుక నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ ఇంటి బడి పక్కకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే పదం ఉంటుంది. దాన్ని నొక్కి వెంటనే వచ్చే గంటను నొక్కండి, గంట గుర్తును. తర్వాత వచ్చే ఆప్షన్లలో ఆల్ నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నేరుగా వచ్చేస్తుంది. ఎవరు పంపాల్సిన అవసరం లేదు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి కింద సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని నొక్కగానే నా యొక్క వీడియో అనేది మీకు కనబడుతుంది. ఇంకా నా యొక్క టోటల్ వీడియోస్ మీరు చూడాలంటే ఆ సబ్స్క్రిప్షన్ నొక్కిన తర్వాత పైన మీ ఇంటి బడి అని నా యొక్క ఛానల్ కనబడుతుంది. దాన్ని నొక్కిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే టోటల్గా నా యొక్క వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్దాం. అబాండన్ టు ద గార్బేజ్ బిన్. Abandoned to the garbage bin with mosquitoes and insects. Abandoned to the garbage bin with mosquitoes and insects, eating its tiny figures away, little baby crying for help. ఇక్కడ చూడండి, abandoned to the garbage bin. Garbage bin అంటే ఏంది? చెత్త కుండి. గార్బేజ్ అంటే చెత్త. గార్బేజ్ బిన్లో అంటే చెత్త కుండీలో వదిలివేయబడింది. చెత్త కుండీలో ఎవరు? వన్ ఆఫ్ ద ఇన్ఫాంట్ బేబీ. అప్పుడే పుట్టినటువంటి బేబీ ఆ చెత్త కుండీలో పాడవేయబడింది. గార్బేజ్ అంటే ఏంది? చెత్త. బిన్ అంటే కుండి, చెత్త కుండి. ఓకే. అబాండన్ టు ద గార్బేజ్ బిన్ విత్ మస్కిటోస్ అండ్ ఇన్సెక్ట్స్. ఆ యొక్క చెత్త కుండి దగ్గర దోమలు మరియు ఇతర కీటకాలన్నీ ఉంటాయి కదా, ఆ ప్లేస్ లోపట, అవి ఉండే ప్లేస్ లోపట ఆ యొక్క బేబీని పారవేశారు. అబాండన్ టు ద గార్బేజ్ బిన్ విత్ మస్కిటోస్ అండ్ ఇన్సెక్ట్స్, ఈటింగ్ ఇట్స్ టిన్నీ ఫిగర్స్ అవే. ఏవైతే ఇక్కడ మస్కిటోస్, ఇన్సెక్ట్స్, కీటకాలు ఉన్నాయో అవి ఆ పాడవేయబడ్డటువంటి పాప యొక్క టిన్నీ ఫింగర్స్. టిన్నీ ఫింగర్స్ అంటే చిన్న ఫింగర్స్ను తింటున్నాయి. చిన్న ఫింగర్స్ను తింటున్నాయి. ఆ చెత్త కుండీలో ఉన్నటువంటి కీటకాలు, దోమలు, మిగతా కీటకాలన్నీ ఆ యొక్క పాప యొక్క టిన్నీ ఫింగర్స్, చిన్న వేళ్ళను తింటున్నాయి. దెన్ ద లిటిల్ బేబీ క్రయింగ్ ఫర్ హెల్ప్. అవి తింటున్నప్పుడు బాధతోటి ఆ యొక్క లిటిల్ బేబీ ఏం చేస్తుంది? ఏడుస్తుంది. సహాయం కోసం ఏడుస్తుంది. లిటిల్ బేబీ క్రయింగ్ ఫర్ హెల్ప్. సహాయం కోసం ఏడుస్తుంది. యాజ్ ఫౌల్ స్మెల్ కమ్స్ ఇన్ టు ప్లే, ఇరాడియేటింగ్ ఫ్రమ్ డిస్పోజ్డ్ బ్యాక్టీరియా. యాజ్ ఫౌల్ స్మెల్ కమ్స్ ఇన్ టు ప్లే. అక్కడ ఫౌల్ స్మెల్ అంటే ఏంది? బ్యాడ్ స్మెల్. చాలా దుర్గంధం ఉంటుంది కదా చెత్త కుండి దగ్గర. ఆ యొక్క దుర్గంధములో ఉన్నటువంటి ఆ యొక్క బ్యాడ్ స్మెల్, ఫౌల్ స్మెల్ కమ్స్ ఇన్ టు ప్లే, ఆడటానికి వస్తుంది. అంటే దట్ మీన్స్ ఏంది? ఆ ప్రాంతం అంతా బ్యాడ్ స్మెల్ ఆవరించి ఉంది ఆ గాలి లోపట. అండ్ ఇరాడియేటింగ్ ఫ్రమ్ డిస్పోజ్డ్ బ్యాక్టీరియా. మరి ఫౌల్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యొక్క బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా బయటకు వచ్చేసి వెదజల్లబడి ఈ యొక్క ఫౌల్ స్మెల్ అనేది వస్తుంది. ఎరాడియేటింగ్ అంటే వెదజల్లబడుట, అంతటా వ్యాపించుట. డిస్పోజ్డ్ మీన్స్ బయటకు నెట్టివేయబడ్డ బ్యాక్టీరియా.
ఏదైతే ఆ యొక్క దుర్గంధంలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా బయటకు వచ్చేసి ఆ ప్రాంతం అంతా ఏం చేస్తుంది, ఇరాడియేటింగ్, వ్యాపించిపోతుంది. దానివల్ల అక్కడ మనకు ఫౌల్ స్మెల్, చెడు స్మెల్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏంది అర్థం, ఆ ప్రాంతం అంతా దుర్గంధమైనటువంటి వాతావరణం, చెడు వాసనతో కూడిన వాతావరణం ఉంది. ఆ వాతావరణంలో ఈ యొక్క పాప వదిలివేయబడింది. Unheard shrieks of the baby's hysteria die in eerie silence of night. An outcast destiny. An outcast destiny. ఇది అన్హియర్డ్ shrieks ఆఫ్ బేబీ హిస్టీరియా. అన్హియర్డ్ shrieks అంటే బేబీ క్రయింగ్ ఫర్ హెల్ప్ అని అన్నాం కదా, లిటిల్ బేబీ క్రయింగ్ ఫర్ హెల్ప్ అన్నాం కదా, అవి ఎవరికి వినబడడం లేదు, ఎవరికి వినబడడం లేదు. shrieks అంటే అరుపులు, అన్హియర్డ్ వినబడని, shrieks అరుపులు. అన్హియర్డ్ shrieks ఆఫ్ బేబీస్ హిస్టీరియా. బేబీస్ హిస్టీరియా మీన్స్ బేబీ యొక్క భావోద్వేగమైనటువంటి పరిస్థితి. ఆమె ఏమి చేయాలో ఏమి అన్నది అన్కాన్షియస్లో ఆమె ఎలాంటి జ్ఞానం లేకుండా ఉన్నటువంటి ఆ యొక్క చిన్న పాప ఆ భావోద్వేగ స్థితిలో అరుస్తూ ఉంటే ఎవరికీ వినబడడం లేదు. డై ఇన్ ఈరీ సైలెన్స్ ఆఫ్ నైట్. డై చనిపోతుంది. ఇన్ ఈరీ సైలెన్స్ ఆఫ్ నైట్ భయానకమైనటువంటి, ఈరీ అంటే ఏంది, భయానకమైనటువంటి, భయంకరమైనటువంటి, సైలెన్స్ ఆఫ్ నైట్. అదే రాత్రి ఎలా ఉంటుందో తెలుసు కదా, మొత్తం సైలెన్స్గా ఉంటుంది. అటువంటి సైలెన్స్గా ఉన్నటువంటి, నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ భయానక రాత్రిలో ఆమె, భయానక నిశ్శబ్ద రాత్రిలో ఆమె చనిపోబోతోంది. ఎన్ అవుట్కాస్ట్ డెస్టినీ. ఇది చాలా ఘోరమైనటువంటి విధిరాత. ఇది అవుట్కాస్ట్ అంటే ఘోరమైన, అవుట్కాస్ట్ డెస్టినీ మీన్స్ ఫేట్. ఫేట్ అంటే విధి. అది ఆ పాప యొక్క అవుట్కాస్ట్ డెస్టినీ. ఇది ఘోరమైనటువంటి బాధ. ఇట్స్ లేబర్డ్ బ్రీత్, ఇట్స్ లేబర్డ్ బ్రీత్ రేసింగ్ ఇన్ క్విక్ గ్రాస్ప్స్. ఇట్స్ లేబర్డ్ బ్రీత్. ఏది, ఆమె శ్వాస తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది. సో రేసింగ్ ఇన్ క్విక్ గ్రాప్స్, ఆమె చనిపోయే టైంలో శ్వాస ఎట్లా చాలా ఇదిగా వస్తుంది కదా, వేగంగా. ఆమె శ్వాస తీసుకోవడానికి కూడా ఏమీ చాలా కష్టపడుతుంది. శ్వాస తీసుకోవడం కూడా ఆమెకు ఇబ్బందిగానే ఉంది. ఆ పాపకు ఆ పరిస్థితుల్లోపట, ఆ దుర్గంధం లోపట ఆమె శ్వాస తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఫోర్స్డ్ లోన్లీ లైక్ క్రాప్ విత్ సైనాప్స్ లిప్స్, సీ బ్లూ నోస్ అండ్ ఫింగర్ ట్రిప్స్. సీ బ్లూ నోస్ అండ్ ఫింగర్ ట్రిప్స్. ఏది, ఫోర్స్డ్ లోన్లీ లైక్ క్రాప్. ఆమె ఆయా ప్రాంతాల నుంచి, క్రాప్ అంటే ఏంది, మలము, వేస్టేజ్. ఏది, వేస్టేజ్. ఏదైతే ఆ పాప ఉందో అక్కడ ఆ పాప నుంచి ద్రవాలు కారుతూ ఉన్నాయి. ఏది, కీటకాలు తింటున్నాయి కదా ఆ పాపను. ఆ సమయంలో ఆయా శరీర భాగాల నుంచి ఏవో ద్రవాలు, మలం లాంటి ద్రవాలు కారుతూ ఫోర్సుగా వచ్చేస్తున్నాయి. విత్ సైనాప్డ్ లిప్స్. సైనాప్స్డ్ మీన్స్ షీ ఈస్ గోయింగ్ టు డై. వెన్ ఎ మ్యాన్ గోయింగ్ టు డై, ఆల్ ద బాడీ విల్ టర్న్ ఇంటూ కలర్ బ్లూ. సో విత్ సైనాప్డ్ లిప్స్, ఆమె యొక్క పెదాలు ఏవైతే ఉన్నాయో ఎట్లా ఉన్నాయి, నీలి రంగు. సైనాప్స్డ్ మీన్స్ బ్లూ కలర్లోకి మారిపోయినాయి. ఆమె యొక్క, ఆ పాప యొక్క పెదవులు బ్లూ కలర్లోకి మారిపోయినాయి. అంటే కొద్దిసేపట్లో ఆ పాప చనిపోబోతుంది. సీ బ్లూ నోస్ అండ్ ఫింగర్ ట్రిప్స్ ఆల్సో. నోస్ కూడా, ఆ తర్వాత ఫింగర్ ట్రిప్స్ కూడా అన్నీ ఏమవుతున్నాయి, నీలి రంగులోకి మారిపోతున్నాయి. షీ, ద బేబీ ఈజ్ గోయింగ్ టు డై. ఇట్స్ tattered and torn dirty wrap. Its tattered and torn dirty wrap
మేక్ ఇట్ షివర్ ఇన్ ఫ్రీజింగ్ గ్రాప్స్. చూడండి ఇక్కడ, ఇట్స్ టాటర్డ్ అండ్ టర్న్డ్ డర్టీ ర్యాప్. ర్యాప్ మీన్స్ బట్ట. ఏదైతే ఆ పాపకు చుట్టి ఆ యొక్క ర్యాప్లో మీన్స్ చిన్న బట్టలో పడేశారో ఆ బట్ట ఎట్లా ఉంది? టాటర్డ్ అండ్ టార్న్, చినిగిపోయింది, ముక్కలు ముక్కలుగా ఉంది. దానివల్ల మేక్ ఇట్ షివర్ ఇన్ ఫ్రీజింగ్ గ్రాప్స్, అటువంటి చల్లని గాలి గల ప్రదేశంలో ఏమవుతుంది? షివరింగ్ అవుతుంది పాప. ఆ యొక్క ఏది ఆమెకు చుట్టబడ్డటువంటి చినిగిపోయిన గుడ్డ, ఏది చినిగిపోయిన క్లాత్ బట్ట ఏదైతే ఉందో ఆమెకు చలిని ఆపడకుండా ఏం చేస్తుంది? మేక్ ఇట్ షివర్ ఇన్ ఫ్రీజింగ్ గ్రాప్స్, ఇంకా ఆమెకు చలి ఎక్కువ పెట్టేటట్టు చేస్తుంది. ఏదైతే ఆ చినిగిపోయిన బట్ట ఉందో ఆ టాటర్డ్ అండ్ టార్న్. టాటర్డ్ అండ్ టార్న్ అంటే ఏంది? చినిగిపోయిన ముక్కలైనటువంటి రంధ్రాలు ఉన్నటువంటి బట్ట వల్ల ఆమెకు ఆ పాపకు ఇంకా చలి ఎక్కువగా పెడుతుంది. ఏ ఫిల్తీ బ్లాక్ క్యాట్, ఏ ఫిల్తీ బ్లాక్ క్యాట్ edges on to the old bin. A filthy black cat edges on to the old bin. A filthy cat. Filthy cat means dirty black cat. Filthy black cat means dirty black cat. అది ఎట్లా ఉంది? చాలా మురికిగా ఎక్కడెక్కడనో తిరిగి తిరిగి చాలా మురికి అయినటువంటి అది బ్లాక్ క్యాటే ఇంకా మురికిగా ఉంది. ఆ ఫిల్తీ బ్లాక్ క్యాట్, ఆ డర్టీ బ్లాక్ క్యాట్ ఎడ్జెస్, నెమ్మదిగా వస్తుంది. ఎడ్జెస్ మీన్స్ మూవింగ్ స్లోలీ. ఎడ్జెస్ ఆన్ టు ద హోల్డ్ బిన్, ఆ యొక్క డస్ట్ బిన్ ఉంది కదా, గార్బేజ్ బిన్. ఆ గార్బేజ్ బిన్ చాలా రంధ్రాలతో ఉంటుంది కదా, ఆ యొక్క గార్బేజ్ బిన్లోకి ఆ హోల్డ్ ఉన్నటువంటి రంధ్రాలు ఉన్నటువంటి ఆ గార్బేజ్ బిన్ దగ్గరికి ఎట్లా వస్తుంది? ఎడ్జెస్ ఆన్ టు ద హోల్డ్ బిన్, నెమ్మదిగా కదులుకుంటూ వస్తుంది. ఎందుకు వస్తుంది? సెర్చింగ్ ఫర్ ఈజీ ర్యాట్స్, అక్కడ ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా వాటి కోసము. అండ్ ఫైండ్స్ ఇట్స్ ఫుడ్, దాని యొక్క ఆహారం కోసము. అక్కడ తిరుగుతున్నటువంటి ఎలుకలు లేదా ఇంకేమైనా ఆహారం దొరుకుతుందో ఏమో అని అక్కడ ఆల్రెడీ ఎలుకలు ఆ యొక్క గార్బేజ్ బిన్కి వచ్చేసాయి, అక్కడ ఉంటాయి కదా. కాబట్టి ఆ వాటి కోసం వెతుక్కుంటూ ఈ ఫిల్తీ బ్లాక్ క్యాట్, ఏది ఈ డర్టీ బ్లాక్ క్యాట్ ఎడ్జెస్ ఆన్ టు ద హోల్డ్ బిన్ సెర్చింగ్ ఫర్ ఈజీ ర్యాట్స్ అండ్ ఫైండ్స్ ఇట్ ఫుడ్, అక్కడ దానికి ఆహారం కోసం వెతుక్కుంటూ మెల్లగా వచ్చేస్తుంది. టియరింగ్ ఎట్ ద బేబీస్ హెయిర్, టియరింగ్ ఎట్ ద baby's hair, ఇది the rats tearing at the baby's hair with their sharp teeth, gnawing at its ears to complete their feet. ఏదైతే ఆ ప్రాంతంలో ఎలుకలు ఉన్నాయి కదా, టియరింగ్ ఎట్ ద బేబీస్ హెయిర్, ఆ యొక్క బేబీ యొక్క చిన్న పాప యొక్క వెంట్రుకల గుండా వెంట్రుకలను చించుతూ, వెంట్రుకలను కొరుకుతూ, వెంట్రుకల మధ్యలో ఆ శరీర భాగాలను కొరుకుతాయి కదా, ఆ విధంగా ఆ వెంట్రుకలను చించుకుంటూ ఆ యొక్క బేబీస్ హెయిర్ గుండా ఆ ఎలుకలు వెళ్తున్నాయి. విత్ దర్ షార్ప్ టీత్, తమ యొక్క పదునైన పండ్లతోటి ఆ వెంట్రుకల గుండా చీల్చుతూ ఆ ఎలుకలు తింటున్నాయి. అండ్ నాయింగ్ ఇట్స్ ఇయర్స్, ఇది నాయింగ్ మీన్స్ కొరకడం. నాయింగ్ మీన్స్ కొరకడం. ఆ యొక్క పాప యొక్క చెవులను కొరుకుతున్నాయి. ఆ యొక్క పాప యొక్క చెవులను ఆ యొక్క ఎలుకలు కొరుకుతున్నాయి. ఎందుకు? టు కంప్లీట్ దైర్ ఫీడ్, తమ యొక్క ఆహారం పూర్తి చేసుకోవడానికి, తమ యొక్క కడుపు నింపుకోవడానికి. టియరింగ్ ఎట్ ద బేబీస్ హెయిర్ విత్ దైర్ షార్ప్ టీత్, gnawing at its ears to complete their food. తమ కడుపు నింపుకోవడానికి ఆ యొక్క పాపను అవి ఏం చేస్తున్నాయి? కొరుకుతున్నాయి. As the cat jumps in,
with a screeching mew, with a screeching mew, with a screeching mew, the rats let loose, the rats let loose a clicking squeak, a clicking squeak. As the cat jumps in, ఎప్పుడైతే ఆ ఫిల్తీ బ్యాక్ క్యాట్ వచ్చింది కదా, ఎప్పుడైతే ఆ క్యాట్ అక్కడికి వచ్చిందో, విత్ ఏ స్క్రీవింగ్ మ్యూ, ఆ యొక్క క్యాట్ ఎలా వచ్చింది, స్క్రీవింగ్ మీన్స్ శబ్దం చేస్తూ, స్క్రీచింగ్ మ్యూ, స్క్రీచింగ్ మ్యూ, మ్యూ అని అనుకుంటూ ఎప్పుడైతే ఆ యొక్క ఫిల్తీ బ్లాక్ క్యాట్ అక్కడికి వచ్చిందో, ద ర్యాట్స్ లెట్ లూజ్, అక్కడ ఉన్నటువంటి ఎలుకలన్నీ ఏం చేసినాయి, ఏ క్లిక్కింగ్ స్క్వీక్, కిచకిచకిచ అని శబ్దం చేస్తూ, కిచకిచ అని శబ్దం చేస్తూ, స్క్వీక్ అంటే అరవడం, ఆ ఎలుకలు ఒక రకమైన శబ్దం చేస్తాయి కదా, ఆ విధంగా ఏ క్లిక్కింగ్ స్క్వీక్, ఆ విధంగా శబ్దం చేస్తూ ఆల్ ద ర్యాట్స్ లెట్ లూజ్, అక్కడి నుంచి పారిపోయినాయి, అక్కడి నుంచి పారిపోయినాయి. ద బ్లడీ చో ఎన్స్యూస్, ద బ్లడీ చో ఎన్స్యూస్, ఇక్కడ చూడండి, ద బ్లడీ చోస్ ఎన్స్యూస్, ఏది ఎంత ఘోరమైన పరిస్థితి, ఆ పాప అక్కడ ఏది ఆ డస్ట్బిన్ లోపట చూడండి, అక్కడ ఉన్నటువంటి ర్యాట్స్ కానీ క్యాట్ కానీ ఇతర ఇన్సెక్ట్ కానీ ఆమెను ఏం చేస్తున్నాయి, ఆ పాపను ఏ విధంగా ఆ పరిస్థితిలో ఆ భయానకమైనటువంటి వాతావరణము అక్కడ కనబడుతుంది. మనం ఎలుకలు తింటున్నాయి, పిల్లులు, ఇన్సెక్ట్స్, మస్కిటోస్ అన్నీ తింటున్నాయి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎలుకలు పిల్లుల వల్ల అక్కడ ఏమైంది, వాతావరణము చాలా ఎట్లా, ఏ బ్లడీ చోస్ ఎన్స్యూస్, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ద ఓన్లీ సిన్ ఆఫ్ ద ఇన్ఫాంట్, ద ఓన్లీ సిన్ ఆఫ్ ద ఇన్ఫాంట్ బీయింగ్ బోర్న్, మరి ఆ పాప చేసిన పాపం ఏంటి, ఆమె చేసినటువంటి సిన్ అంటే పాపము. ద ఓన్లీ సిన్ ఆఫ్ ద ఇన్ఫాంట్ బీయింగ్ బోర్న్, ఆమె పుట్టడమే చేసినటువంటి పాపమా, ఆమె పుట్టడమే చేసినటువంటి పాపమా, మరి ఆమె ఆ జన్మ ఎత్తకుంటే అంత ఘోరమైన పరిస్థితి ఆమెకు వచ్చేది కాదు అని చెప్పేసి మనకు ఇక్కడ ద పోయెట్ డాక్టర్ సురయా నసీం ఏదే ఈ సమాజంలో ఆడపిల్లలు వద్దు అని అనుకున్నటువంటి వాళ్ళు పుట్టగానే ఈ విధంగా పడేస్తున్నారు అని మనం చాలా అక్కడక్కడ వింటూ ఉంటాం కదా, ఆ పరిస్థితిని మనకు ఆ యొక్క పాప పరిస్థితిని ఇక్కడ సురయా నసీం చాలా కళ్ళకు కట్టినట్లు వివరించారు. మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు బాగా అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, తర్వాత తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.